కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం అయిపోయిన సందర్భంగా విజయోత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి దాని వేదికగా వరంగల్ అనేది నిర్ణయించుకొని ఇక్కడ కూడా రైతుల కోసం అని చెప్పేసి ముందు మీటింగ్ పెట్టిండ్రు. ఇలా రైతులను పిలిస్తే వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మహిళలందరినీ కూడా పోగేసి అది కూడా ప్రభుత్వం ఖర్చుతో ఒత్తిడితో మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం కూడా గ్రామ గ్రామానికి పంపి వాళ్ళందరినీ కూడా మహిళల్ని బతిలాడుతున్నారు. మాకు రైతులు వచ్చేటట్లు లేరు, రైతులు వస్తే కూడా మమ్మల్ని ఎదుగుతారు కాబట్టి ఆ మహిళా సంఘాలకు ఏదో ఇస్తామని చెప్పేసి చెప్తేనే వాళ్ళు వస్తారనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా రేపు మహిళలు మాత్రమే అని చెప్పేసి ప్రభుత్వ ప్రోగ్రాం ఒకటి పెడితే అందులో మా యొక్క విజయోత్సవాలని చెప్పేసి ఇక్కడికి రేవంత్ రెడ్డి తన యొక్క అహంకారపూరితమైన మంత్రివర్గాన్ని తీసుకొని ఇక్కడికి వస్తూ ఉన్నాడు. మేము ఇలా నేను ఇక్కడ వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అంతకుముందు రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడి రైతుల కోసం డిక్లరేషన్ ఇచ్చిందో దాని వరకే మాట్లాడతా. రైతులు బాగా కావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి, ఆ కాంగ్రెస్ పార్టీ ఏమేం చేస్తుంది ఇంతకుముందు ప్రభుత్వం కంటే భిన్నంగా ఏం చేస్తుందని వాళ్ళు చెప్పారు. ఇక్కడ ఉన్న ప్రెస్ మిత్రులందరూ కూడా తెలుసు. నేను అన్ని వివరాలు మాట్లాడే ముందు వాళ్ళు ఏం మాట్లాడిండ్రో కూడా నేను ఖచ్చితంగా రుణమాఫీ మీద వాళ్ళు ఏం మాట్లాడిండ్రు, రైతు బంధును రైతు భరోసా ఎట్లా చేస్తా అన్నారు, ఇవాళ కౌలు రైతులకు కూడా రైతు బీమా ఇస్తామని ఏ విధంగా చెప్పిండ్రు, ఎంఎస్పి ధర అన్నిటి కూడా ఇస్తూ వరి ధాన్యానికి 500 బోనస్ ఇస్తామని చెప్పేసి చెప్పిండ్రు. అదేవిధంగా పంటల బీమా చేస్తామని చెప్పిండ్రు. వాళ్ళు చేసిన తీర్మానాల్లో ఒక్కటైనా అమలు చేసినా అని చెప్పేసి నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా. దయచేసి రాష్ట్ర రైతాంగం కానీ వరంగల్ జిల్లా రైతాంగం కానీ ప్రజలు కానీ దయచేసి ఆలోచించవలసిందిగా కోరుతున్నా. ఒక్కటి కానీ వాళ్ళు చేసినట్టు చూపించినట్లయితే మేమే తప్పని చెప్తాం. ఒకవేళ వాళ్ళు ఈ సంవత్సర కాలంలో వాళ్ళు చెప్పింది చేయపోయినట్లయితే ఇప్పటికైనా ఈ యొక్క సభ ద్వారా ప్రజలకు క్షమాపణ చెప్పాలి, రైతులకు క్షమాపణ చెప్పాలి. వాళ్ళు ఏదైతే వాళ్ళు ఇంతకుముందు చేస్తామని చెప్పి చేయలేదో వాటన్నిటిని కూడా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వాళ్ళ డిక్లరేషన్ కొన్ని నేను ఖచ్చితంగా మీకు నేను చూపించదలుచుకున్నా. వాళ్ళు రైతు రుణమాఫీ మీద వాళ్ళు ఏం మాట్లాడినా చూడాలి. రైతు రుణమాఫీ మీద 2 లక్షలు చేస్తా, 42 లక్షల మంది రైతులకు ఉన్నది, 40,000 కోట్లు అవుతుందని చెప్పేసి వాళ్ళు మొత్తం కూడా అన్ని పేపర్లు కూడా రాసినాయి. కానీ క్యాబినెట్కి వచ్చేసరికి దాన్ని ఏం చేశారు, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్లో 40,000 కోట్లు చెల్లించాలని చెప్పి దాన్ని క్యాబినెట్ మీటింగ్ వచ్చేసరికి 31,000 కోట్లు చెల్లించాలని చెప్పేసి తీర్మానం చేసిండ్రు. క్యాబినెట్లో తీర్మానం చేసిండ్రు. అసెంబ్లీకి వచ్చేసరికి బడ్జెట్లో వాళ్ళు పెట్టింది 27,000 కోట్లు. కానీ వాళ్ళు 3 సార్లు బీఆర్ఓ ఇచ్చి వాళ్ళ మేము ఇస్తామని చెప్పింది 17,000 కోట్లు.
వాళ్ళ యొక్క ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఇప్పటికే చెప్తున్నారు 31,000 కోట్లు ఇవ్వాలి, 42 లక్షల మంది రైతులకు ఇవ్వాలి, 2 లక్షల పైన ఉంటే చేయండి, మీరు కట్టండి అని చెప్పేసి అనేక మంది లక్షలాది మంది రైతులు ఇవాళ 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఆ డబ్బులు కూడా కట్టి మిత్తి కట్టి ఇవాళ ఎదురు చూస్తున్నారు. మీరే చెప్తున్నారు 40% ఇప్పటిదాకా కాలే, 20 లక్షల మంది రైతులకు కూడా రాలే, 22 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు. దరిదాపుగా ఇంకా 15,000 కోట్లు రుణమాఫీ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా అది ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆ రైతు రుణమాఫీ ఎవరికైతే మిగిలిపోయినదో నువ్వు ఒట్లేసి తిట్టి ఇవాళ మొత్తం కూడా ఎన్నికల ముందు, పార్లమెంట్ ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పినవో నీ విజయోత్సవ సభలో ఇప్పటికైనా క్షమాపణ చెప్పి మిగతా రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అంతేకాదు రైతు బంధు ఇస్తానని చెప్పిండు, రైతు బంధు ఇస్తానని చెప్పేసి ఇంకేం మాట్లాడిండు, అందులోనే క్లియర్ గా చెప్పిండ్రు వాళ్ళు. ఇవన్నీ కూడా రైతు వేదికలు ఇక్కడనే జరిగినాయి. ఇక్కడ ఈ విధంగా అన్ని విషయాల మీద రుణమాఫీ ఇయ్యలే, రైతు బంధు ఇయ్యలే. మేము అవలాగాలమా, దీవానగాలమా, మాకు మెదడు లేదా, మాకేం లేదా అని చెప్పేసి అన్నాడు. నీకు మెదడు ఉందా లేదా, నువ్వు దివానా కాదువా కాదా, సంవత్సరం తర్వాత రైతులు గుర్తిస్తున్నారు. రైతు బంధు ఇవ్వకుండా రైతు భరోసా 15,000 కోట్లు, 15,000 ఎకరానికి ఇస్తామని చెప్పిండు, ఇవ్వలేదు. ముందు నువ్వు క్షమాపణ చెప్పి రైతు బంధు వెంటనే వేసి ఆ తర్వాత నీ విజయోత్సవాలు చేసుకోమని చెప్పి నేను కోరుతున్నా. కౌలు రైతులకు కూడా రైతు బీమా ఇస్తా అని చెప్పిండు, కౌలు రైతులకు రైతు బీమా ఇస్తా అని చెప్పిండు, ఇవ్వలేదు. పంటల బీమా కేసీఆర్ గారు చేయట్లేదు, ఆ పంటల బీమా నేను చేస్తా. ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజనలో మేము పార్టిసిపేట్ చేస్తాం. ఈ ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం చేయట్లేదు అన్నాడు. ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజనలో పార్టిసిపేట్ చేయలే. ఈ సంవత్సర కాలంలో ₹1 గాని, 1 ఎకరానికి గాని పంటల బీమా కింద డబ్బులు ఇవ్వలే. అన్ని మాయ మాటలు, మోసం మాటలు, అబద్ధ మాటలు, అసత్యాలు. అంతేకాదు ఇవాళ రైతాంగానికి సంబంధించిన రుణమాఫీ ఫెయిల్, రైతు బంధు ఇస్తానని చెప్పేసి ఇవ్వలే, రైతు బీమా కూలీలకు, రైతు కూలీలకు అందరు కూడా ఇస్తామని చెప్పేసి ఇవ్వలే, పంటల బీమా చేస్తానని చెప్పిండు, చేయలే. ఇక నిన్న ఆయన మాట్లాడుతూ చెప్తున్నాడు, మొత్తం కూడా వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నాడు, ఈ దేశంలో అత్యంత ఎక్కువ వరి పంట రేవంత్ రెడ్డి నాయకత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి దున్ని పండించిందట. సిగ్గు శరం ఉండాలి. 2014లో స్థానం ఉన్న తెలంగాణలో ఇవాళ నెంబర్ 1 గా లాస్ట్ ఇయర్ వరకే తీసుకొచ్చినాం. పంటల విస్తీర్ణంలో, వరి విస్తీర్ణంలో, వరి ఉత్పాదకతలో 1 ఎకరాకు ఎన్ని క్వింటాలు పండించే దాంట్లో కూడా నెంబర్ 2 వచ్చినాం. విస్తీర్ణంలో నెంబర్ 2 గా వచ్చినాం. ఉత్పత్తిలో నెంబర్ 1 గా వచ్చినాం. మీరు చేసిన పని ఏం లేదు. చెరువులు బాగు చేసుకున్నాం, 24 గంటల కరెంట్ ఇచ్చినాం, కాళేశ్వరాన్ని కంప్లీట్ చేసుకున్నాం. నిన్న మాట్లాడుకుంటూ సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ట్వీట్ పెట్టిండు, కాళేశ్వరం లేకుండా ఇవాళ మేము అత్యధిక పంట పండించామని. కాళేశ్వరం అంటే నీకేం తెలుసు? కాళేశ్వరం అంటే ఆలేరులో ఉన్న పంటలు పండడానికి కూడా కావాల్సిన గంధమల్ల కాళేశ్వరంలో భాగమే, బస్వాపురం కాళేశ్వరంలో భాగమే, కొండపోచమ్మ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, అన్నపూర్ణ, మిడ్ మానేర్, లోయర్ మానేర్,
ఇవాళ వరంగల్ జిల్లాకు వస్తున్న కాకతీయ కాలువకు వచ్చే నీళ్లు కూడా ఇవాళ ఎల్లంపల్లి ద్వారా వస్తాయి, ఎస్ఆర్ఎస్పి ద్వారా రెండో ద్వారా వస్తాయి, వర్షం వస్తే వస్తాయి. కాళేశ్వరం నుంచి అవసరం అనుకున్నాం నింపుకుంటున్నాం. కాళేశ్వరంలో ఏమున్నదో తెలియదు. కాళేశ్వరంలో ఏదో పర్రె వాసింది, చీరిక వాసింది అని చెప్పి సంవత్సరం నుంచి దాన్ని నింపకున్నా కూడా మిగతా ఏదైతే ఉన్నదో దాన్ని నింపుకున్నాం. ఇవాళ ఆ కాళేశ్వరం వల్లనే ఇవాళ కొండపోచమ్మ కింద అయినా, రంగనాయక సింగ్ అయినా, లేకపోతే వరంగల్ జిల్లాలో ఉన్న మిగతా భాగాలైనా, ఇవాళ ఉన్న దేవాదుల్లో జనగామ నియోజకవర్గం, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం, పాలకుర్తి నియోజకవర్గం, మిగతా దగ్గర కూడా ఇలా నీళ్ళు వచ్చినట్టే దేవాదులు కంప్లీట్ చేసుకోవడం వల్లనే. కాబట్టి 2022-23 వరకే 1,00,000 ఎకరాల కాదు, కోటి, ప్రతి నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలు, కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చింది ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం. కాబట్టి ఇవాళ కాళేశ్వరం లేకుండా పంటలు లేవు. కాళేశ్వరంతోనే మేము పండించిన పంటలు ఇవాళ పండిస్తా ఉన్నారు తప్ప వేరే కాదు. అదే కాదు, మీ తెలివి ఉన్నట్లయితే ఇలా కల్లాలల్లో మొత్తం కూడా వడ్ల రాసులు పోతున్నాయి. మీరు చెప్పారు 85 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకుంటామని. ఇవాటి వరకు ఎంత తీసుకున్నారో చెప్పిందా? 10 లక్షల మెట్రిక్ టన్నులు కూడా తీసుకోలే. ఒక్కరోజు కూడా ప్రెస్ నోట్ ఇవ్వలే, సమాచారం ఇవ్వట్లే. వాళ్ళు ఇలా 85 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకుంటామని ఇలా 10 లక్షల మెట్రిక్ టన్నులు కూడా ప్రొక్యూర్మెంట్ కాలే. ఈ చేతగాని ప్రభుత్వానికి, చేయలేని ప్రభుత్వానికి ఛాలెంజ్ చేస్తున్నాం. దమ్ముంటే ఎన్ని కొన్నారో చెప్పండి. కొన్న దాంట్లో వ్యవసాయ శాఖ మంత్రి చెప్తాడు 60% సన్నాలు వేసినామని. మరి 60% సన్నాలు వేస్తే 10% కూడా నువ్వు కొనలే. ఎందుకు మాయమాటలు చెప్తున్నారు? ఇవాళ నువ్వు 85 లక్షలు నువ్వు ప్రొక్యూర్ చేస్తావా ఛాలెంజ్ చేస్తున్నా. గత యాసంగిలో, అంతకుముందు యాసంగి కంటే యాసంగిలో పంట తక్కువ మీరు ప్రొక్యూర్ చేసిండ్రు. ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తున్నా, గత వానాకాలంలో ప్రొక్యూర్ చేసిన దానికంటే ఇవాళ నువ్వు ఎక్కువ ప్రొక్యూర్ చేస్తావు. మునగానువైతే చూపించు. సన్న ఓట్లకే ఇస్తాను, ఆ తెలివి కూడా లేదు. కాబట్టి నువ్వు అన్ని రంగాల్లో ప్రొక్యూర్మెంట్ లో ఫెయిల్ అయినావు, రైతు బంధు ఇవ్వడంలో ఫెయిల్ అయినావు, రుణమాఫీ చేయడంలో ఫెయిల్ అయినావు. కాళేశ్వరం నీళ్లతోనే, ఇవాళ జల కళతోనే ఇవాళ నువ్వు నీళ్లు కొన్ని చోట్ల ఎత్తిపోయకున్నా కూడా మేము చేసిన ఏదైతే నిర్మాణం ఉన్నదో దాంతో పాటు ఇలా పంట పడుతుంది తప్ప మరొకటి కాదు. నేను ఇంకొక అంశం మాట్లాడి నేను బంద్ చేస్తా. రెండో అంశం, ఇవాళ చాలా మంది ఉద్యోగాలు మేమిస్తే నువ్వు ఇచ్చినావని చెప్పి సిగ్గు లేకుండా చెప్పుకుంటూ ఇలా మహారాష్ట్ర పోయి ఇంకో దగ్గర పోయి చెప్పుకుంటూ చేస్తున్నావు. నువ్వు టీచర్లు, అదేవిధంగా మిగతా 2-3 మీటింగ్లు పెట్టినావు. ఎల్బీ స్టేడియంలో టీచర్లకు పెట్టి టీచర్లతో గొప్పగా మాట్లాడినావు. అదేవిధంగా మొన్న విద్యార్థులతో మాట్లాడినావు. 10 సంవత్సరంలో ఎక్కడా లేని విధంగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో, అదేవిధంగా గురుకులాల్లో, రెసిడెన్షియల్ కళాశాలలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 2 లక్షల అడ్మిషన్లు తక్కువైనాయి. 2 లక్షల అడ్మిషన్లు తక్కువైనాయి. సిగ్గుపడు. ప్రభుత్వం చేత కావట్లేనందుకు, ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినందుకు ఇవాళ మొత్తం గురుకులాలకు మొత్తం కూడా రోగాలు అంటుకున్నాయి. 42 మంది విద్యార్థులు చచ్చిపోయినరు, ఆత్మహత్యలు చేస్తున్నారు. భోజనం సరిగ్గా పెట్టలేవు, దానికి సిగ్గుపడు. ఆ వైఫల్యాల గురించి ఆలోచించు, విజయోత్సవం కాదు. చివరిగా ఒకటే మాట మాట్లాడతా. ఇవాళ ఈ జిల్లాలో ఉన్న మంత్రులు కానీ, ఈ జిల్లాలో ఉన్న ఇన్ఛార్జ్ మంత్రి కానీ, ఎమ్మెల్యేలు కానీ మొత్తం కూడా ఇష్టం వచ్చినట్లు చేస్తా ఉన్నారు. కొంతమంది నేను రిటైర్ అవుతున్నా కాబట్టి ఎట్లా సంపాదించుకోవాలని చెప్పేసి ఓరు అటవీ భూములు వెంట పడుతున్నారు, ఇంకోరు గనుల వెంట పడుతున్నారు, ఇంకోరు మొత్తం కూడా మట్టి దోస్తే మట్టి మీద వెంట పడుతున్నారు. మా 70 ఏళ్ళ వయసు అయిపోయింది, మేము సంపాదించుకోలేదని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు. కొంతమంది నేను మొదటిసారి ఎమ్మెల్యేలు అయినా కాబట్టి ఎమ్మెల్యే అయితే మొత్తం కూడా మళ్ళా అవుతామో కామో అని చెప్పి వాళ్ళు కూడా మొత్తం మీద ఊర్ల మీద పడతా ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు తిడతా ఉన్నారు. మితిమీరిన అహంకారం, అంతులేని అవినీతి. ఇక మంత్రులైతే బూతు మాటలు, రోత పనులు. అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి అయితే వాడు పిట్టల దొర, తుపాకీ రాముడు. ఇవాళ వాళ్ళే కూడా మొత్తం బయట పెడతాం. ఇవాళ రైతు బంధుకు సంబంధించిన 7,500 కోట్లని పందికొక్కుల్లాగా మెక్కిండ్రు. పందికొక్కుల్లాగా మెక్కి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న అతను మొత్తం కూడా మొదటిసారి మంత్రి అయిండు, మొదటిసారి ఎమ్మెల్యే అయిండు. చాలా అహంకారంతో మాట్లాడుతున్నాడు. బిడ్డ మేము చెప్తున్నాం,
ఇలా వరంగల్కి నువ్వు ఇన్ఛార్జి మంత్రిగా ఉండొచ్చు, నువ్వు ఖమ్మంలో చేసిన అన్నిటి కూడా బయటికి తెస్తాం. 10 సంవత్సరాలు మేము కూడా వెంజెన్స్ పాలిటిక్స్ చేయలే, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలే. కావాలంటే సహాయం చేసినాం తప్ప మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ మీలాగా ఈ విధమైన చర్యలు తీసుకోలే. నీ భూములు ఎక్కడ ఆక్రమణ నువ్వు చేసినావో తీస్తాం, ఏ విధంగా బిల్లులు ఎత్తినావో తీస్తాం, ఏ విధంగా అక్రమంగా పర్మిషన్ తీసుకొని కట్టినో తీస్తున్నావు. రామన్ననో హరీష్ రావు గారినో ఇలా కేసీఆర్ గారి మీదనో వాళ్ళ కాలి గోటికి సరిపోని నీవు ఇష్టం వచ్చి మాట్లాడుతున్నావు బిడ్డ. నీ సంగతి కూడా చూస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. చేతనైతే రైతులకు చెప్పినవి చెయ్యండి. ఇలా మొత్తం విద్యార్థులకు జరిగే నష్టం కాకుండా చూడండి. అంతేగాని ప్రజలకు మేలు చేసే చెప్పండి. మీరు చేయలేని కనీసం మేము చేసిన వాటి కొనసాగిస్తే చాలు అని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి కానీ మంత్రులకు కానీ ఇక్కడి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే వరంగల్ వేదికగా రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇవాళ ఇక్కడ చెప్పించినవో ఆ రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీకి కావాల్సిన పైసలు ఇక్కడి నుంచి తీసుకోపోతా ఉన్నావు, హెలికాప్టర్ ఇక్కడి నుంచి తీసుకోబోతున్నావు, అడ్వర్టైజ్మెంట్లు 300 కోట్లు పెట్టి ఇక్కడి నుంచి తీసుకోబోతున్నారు. ఇవన్నీ కూడా మొత్తం తెలంగాణ సంపదను దోచి అక్కడ పెడుతున్నారు. ఇక్కడ మొత్తం అన్ని వ్యవస్థలు కూడా కుప్పకూలిపోయినాయి. రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది, ఆర్థిక వ్యవస్థ డమాల్ అయిపోయింది. 15,000 కోట్ల రూపాయలు నెగిటివ్ 6 నెలల్లో అన్ని రంగాల్లో నష్టపరిచిన నువ్వు విజయోత్సవ సభ కాదు, వైఫల్యాల సభగా రివ్యూ చేసుకో. ప్రజలకు రైతులకు క్షమాపణ చెప్పు. మీ యొక్క ఎమ్మెల్యేలు మంత్రులు ప్రవర్తన మార్చుకోండి. ఈ యొక్క సంవత్సరం యొక్క అనుభవాలు తీసుకొని ప్రజలకు ఉపయోగపడే చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా.